హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కావ్య. నేను నా ఛానల్లో శుద్ధమైన శాకాహార వంటల్ని మీకు పరిచయం చేస్తాను. ఇవే వంటలు మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇవాళ మనం చేసుకుంటున్నాము ఎంతో రుచిగా ఉండే మంచి స్నాక్ ఐటెం బ్రెడ్ పకోరా. దీన్ని మనము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదంటే అర్జెంట్గా ఆకలిస్తుంది, ఏదో ఒకటి తినేయాలి అనుకున్నప్పుడు వెంటనే బ్రెడ్ తీసుకోండి. అండ్ ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు కాబట్టి అవన్నీ తీసుకుని ఇన్స్టెంట్గా 5 నిమిషాల లోపల చేసుకొని తినేసేయచ్చు. అండ్ ఇది మనకి చాలా ఫిల్లింగ్ రెసిపీ కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ అండి, ఒక్కొక్క బ్రెడ్ని నేను 4 భాగాల్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గోధుమ పిండి 1.5 కప్పులు, అరకప్పు బియ్యం పిండి, ఒక కట్ట కొత్తిమీర, అండ్ 2 పచ్చిమిరపకాయలు. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర తగినంత, అండ్ ఆయిల్ డీప్ ఫ్రై కోసం. ముందుగా మనం ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. ఇందులో 1.5 గ్లాసులు నీళ్లు పోసుకుందాము. అంతా ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం నాలాగా వేసుకుని అలా తిప్పుకుంటూ ఉండండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా కలిపేసేయండి. ఎలా అంటే మనకి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మన తరిగి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసుకుని అందులోకి మంచిగా డిప్ చేసుకుందామండి. అన్ని సైడ్స్ బాగా మంచిగా పిండి కోట్ అయ్యేటట్టు చూసుకోండి. వీటన్నిటిని తీసుకుని మనం నూనెలో వేడి చేసుకుందాం. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. అంతే. దీన్ని తీసుకుని మనం టిష్యూ పేపర్ మీద తీసేసుకుని ప్రెజెంట్ చేసేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పకోరా రెడీ. బయటకు నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ స్నాక్ ఇది. అండ్ చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఆ బ్రెడ్ సైడ్స్ కూడా తీసేయొద్దు, దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. సాస్ తోటి తీసుకుని ఎంజాయ్ చేసేయండి. చాలా బాగుంటుంది. నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేయాలని. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.